తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా జాతీయ నేతలు తెలంగాణలో వరుసగా పర్యటనలు చేస్తున్నారు. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించనున్నారు. ఇవాళ తెలంగాణకు రానున్న ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 10:55 శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్న ఆయన మధ్యాహ్నం 12 గంటలకు బీబీనగర్ ఎయిమ్స్కు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 గంటల వరకు ఎయిమ్స్పై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. 2:45 బీబీనగర్ ఎయిమ్స్ నుంచి బయలుదేరనున్న నడ్డా 3:30 బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3:30 నుంచి 5 గంటల వరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో నడ్డా కీలక సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 5:10 అక్కడి నుంచి తాజ్ డెక్కన్కు వెళ్తారు. సాయంత్రం 5:30 నుంచి 7 గంటల వరకు తాజ్ డెక్కన్లో మేధావులతో సమావేశమవుతారు. అక్కడి నుంచి రాత్రి 7:10 బయలుదేరి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్తారు. రాత్రి 9 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి తిరిగి వెళ్తారు. నేడు రాష్ట్రానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రాబోతున్నారు. ముఖ్యంగా ఎయిమ్స్ పరిస్థితి ఎలా ఉంది, బీబీనగర్ ఎయిమ్స్లో ఉన్నటువంటి ఆసుపత్రిని కూడా ఆయన సందర్శించనున్నారు. మధ్యాహ్నం అక్కడికి చేరుకోనున్నారు. ఇక మధ్యాహ్నం 12 గంటలకు బీబీనగర్ ఎయిమ్స్కు వెళ్ళి అక్కడ సమీక్ష నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది అధికారులతో. అండ్ ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 గంటల వరకు ఎయిమ్స్పై సమీక్ష నిర్వహిస్తారు. ఇక పార్టీ నేతలు, కార్పొరేటర్లతో కూడా కేంద్ర మంత్రి ప్రత్యేకంగా మధ్యాహ్నం కార్యాలయానికి వెళ్లి అక్కడ సమీక్ష నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికలపైనే ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లుగా సమాచారం.